హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సంతోషి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మురుకులు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. బియ్యం పుట్నాల పప్పుతో ఏ విధంగా చేయాలో చూపిస్తాను. నేను 3/4 కేజీ బియ్యానికి 1/2 కేజీ పుట్నాల పప్పును యాడ్ చేసి మెత్తగా పట్టించాను. సో దాంట్లోకి 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను, 1 స్పూన్ కారాన్ని యాడ్ చేశాను, 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేశాను, కొద్దిగా బేకింగ్ సోడాని కూడా యాడ్ చేశాను. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేశాను. దీంట్లోకి జీలకర్రని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి, నువ్వులని 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసి యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి. ఆయిల్ హీట్ చేసి యాడ్ చేయడం వల్ల మురుకులు చాలా సాఫ్ట్గా వస్తాయి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా పిండిని ఈ విధంగా ముద్దలా వచ్చేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిన తర్వాత దీన్ని మురుకుల గిద్దెల్లో పెట్టి ఒత్తుతానికి కరెక్ట్గా ఉంటుంది. సో నేనైతే ఈ విధంగా మొత్తం కలిసేలా నీట్గా కలిపేస్తున్నాను. కరెక్ట్గా పిండిని కలుపుకుంటేనే మురుకులు చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఈ విధంగా నేను కలిపిన తర్వాత దీంట్లో పెడుతున్నాను. సో మీకు నచ్చిన షేప్లో ఉన్న దాంట్లో పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా దీంట్లో పెట్టిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో నేనైతే స్టవ్ పైన ఆయిల్ని పెట్టేసి కరెక్ట్గా హీట్ అయిన తర్వాత మురుకులని దాంట్లోనే డైరెక్ట్గా ఒత్తేస్తాను. సో పిండిని కరెక్ట్గా కలిపిన తర్వాత మురుకుల గిద్దెల్లో పెట్టి మురుకులు చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో ఉన్న మురుకుల డిజైన్వి బట్టి మురుకులను చేసుకోవచ్చు. సో నేనైతే పెద్ద సైజులో ఉన్న దాంట్లని ఉపయోగించి మురుకులను చేస్తున్నాను. ఆయిల్ కరెక్ట్గా హీట్ అయిన తర్వాత డైరెక్ట్ ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్లో వేయడం వల్ల ఈజీగా అయిపోతుంది. స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే మనకి తినడానికి కూడా చాలా క్రిస్పీగా అనిపిస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి, అంత టేస్టీగా కూడా ఉండవు. సో ఇవైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ టీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో అయితే టీలోకి చాలా బాగా తింటారు. సో చాలా బాగుంటాయి పుట్నాల పప్పుతో బియ్యంతో. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.